ఆంధ్రప్రదేశ్లో మీడియా అతి సెన్సిటివ్ అయిపోయిందా? 4 ఆలయాలలోకి వెళ్ళి క్రైస్తవ స్లోగన్స్ రాస్తే వార్తే తెలియలే మనకి. నిన్న హోంమంత్రి అనిత గారు వైసీపీ వాళ్ళు రాయించి రెచ్చగొట్టబోయారు నరసన్నపేట ప్రాంతంలో అని చెప్తే, ఈలోపు జిల్లా ఎస్పీ గారు దాన్ని మేము పట్టుకున్నాము, ఒక పాస్టర్ గారు తన స్వార్థం కోసం తన చర్చికి వచ్చే క్రైస్తవ భక్తులు కొత్తగా కట్టబోయే వేరే చర్చికి వెళ్ళిపోతారన్నటువంటి భయంతో ఆ కొత్త చర్చి కట్టనీయకుండా ఉండటానికి అక్కడున్న హిందువుల్ని రెచ్చగొట్టి, గ్రామీణ ప్రాంత ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా అక్కడ ఇంకొక కొత్త చర్చి నిర్మాణం కాకుండా అడ్డుకోవడానికి చేసినటువంటి కుట్ర అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పేదాకా మనకి తెలియలే. పోనీ ఇన్సిడెంట్ ఏదో నిన్న మొన్న జరగలేదట, 29వ తారీఖు జరిగిందట. ఇది లాస్ట్ మంత్